2014కి వచ్చేటప్పటికి చంద్రబాబుకి దురదృష్టం ఏంటంటే అంటే ఆ రోజు నుంచి తన ఆలోచనలకు సంబంధించి పురోగమనం లేదు ఎక్కడా కూడా. 2014 విజయం చంద్రబాబు విజయం, అది తెలుగుదేశం విజయం కాదు. అది కూడా ఏంటి అంటే మళ్ళీ ఈ ప్రచారం ద్వారా ధనం ఖర్చు పెట్టి సంపాదించింది ఏంటంటే ఆ టైంలో రాష్ట్రం విడిపోయింది కాబట్టి బాబు వస్తే తప్పించి రాష్ట్రం బాగుపడదు అన్నటువంటి ప్రచారం ద్వారా సక్సెస్ అయ్యారు. దానికి ఖర్చు పెట్టారు. అప్పుడు కూడా మళ్ళీ ధనవంతులైన నాయకులే సీన్లోకి తీసుకొచ్చారు. ధనమున్న నాయకుడు తప్పించి డబ్బులు లేనటువంటి నాయకుడు ఎవరున్నారు? ఒక ఎస్సీ ఎస్టీ సెగ్మెంట్లోనే మామూలు వాళ్ళని పెట్టారు, అంతకు తప్పించి లేనటువంటి పరిస్థితి. ఆయన ఎప్పుడు డబ్బున్నోళ్ళనే చూస్తున్నారు, ఈవెన్ స్టిల్ నౌ. ఇప్పుడు గల్లా జయదేవ్ ఆయనకి డబ్బులు ఉన్నాయి కాబట్టి గుంటూరు తీసుకొచ్చి ఇచ్చారు. గుంటూరులో పార్టీని నమ్ముకుని దశాబ్దాల తరబడి ఉన్నోళ్ళు ఎంతమంది లేరు? ఏం కోడెల శివరాముని తీసుకొచ్చి నర్సరావుపేట ఎంపీగా నిలబెట్టచ్చుగా, ఎమ్మెల్యేగా గెలవట్లేదు కానీ ఎంపీగా లెక్క చూపెట్టచ్చు కదా, ఓ ప్రయోగం చేయొచ్చు కదా. లేదు ఆలపాటి రాజాని తీసుకొచ్చి తయారు చేయొచ్చు కదా. లేదు గుంటూరులో ఉన్నటువంటి ఇంకొకళ్ళని తీసుకొచ్చుకుని పెట్టుకోవచ్చు కదా. ఎందుకని పెట్టలేదు? ఆయన ప్రయోగాలు చేయడానికి డేర్ చేయడు. నెంబర్ 1. డబ్బు లేనటువంటి వాడిని లీడర్గా ఒప్పుకోలేడు, లీడర్గా ఒప్పుకోడు ఆయన. దాంతో పాటు ఇంకొక పెద్ద సమస్య ఏమైందంటే